ఐకియా దగ్గర ఉన్న ఫినిక్స్లో ఉన్నాం మనం. చుక్కపల్లి సురేష్ గారు చాలా అద్భుతంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ క్యాంపు రన్ చేశారు. ఇక్కడ డ్రైవ్ జరుగుతుంది. సాయంత్రం వరకు ఒక 2000 మంది ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సురేష్ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఆదన్ టీవీకి నా నమస్కారాలు. ఇవాళ ఎంతో అద్భుతమైన దినం మాకు. ఎందుకంటే ఫినిక్స్ ఫౌండేషను దాదాపు 23 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వీటన్నిటిలోకి ఈ సంవత్సరం ముఖ్యంగా మా నాన్నగారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దాదాపు 100 ఐ డొనేషను, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడతా ఉన్నాము. సో ఈరోజు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ తరపున మెగా బ్లడ్ క్యాంపు ఈరోజు మా సంస్థ ఆవరణలో చేయటం జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది దాతలు ఇవాళ ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు చిరంజీవి గారి స్ఫూర్తితో ఎన్నో వేల మంది మరి గత 20 ఏళ్ళుగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. వారి ద్వారా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగారు డాక్టర్స్. నిజంగా వారు చేసే సేవా కార్యక్రమాలకి పాదాభివందనం. అలాగే వారితో పాటు మేము కూడా ఒక జాయింట్ క్యాంపులు చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము. చిరంజీవి గారు నాకు సోదరుడితో సమానం. ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో ఉన్నతమైన శిఖరాల్లో ఉండి కూడా ఆయన ఈరోజు ఇంత సేవా కార్యక్రమాల్లో ఆయన మనస్ఫూర్తిగా పాల్గొంటూ ఉంటారు. సో వారికి మా ధన్యవాదాలు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన వారి అభిమానులు, దాతలు వీరందరికీ మా పాదాభివందనాలు. ఇంకా ఇదే స్ఫూర్తితోటి ఎన్నో కార్యక్రమాలు మేము ఫ్యూచర్లో కూడా చేస్తాము. మేము చేసిన మహాప్రస్థానం కానీ, లేకపోతే ఐ హాస్పిటల్ కానీ, స్పర్శ్ కానీ, ఇట్లాంటి ఎన్నో చేశాము. ఇంకా ఎన్నో మాకు చేతనైనంత వరకు ఒక చిన్నపాటి ఆర్గనైజేషన్ మాది. దీని ద్వారా చేయగలిగినంత మేము చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. సురేష్ గారు, మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి అనే చిరంజీవి గారు ఉన్నతానికి నా సలాం అండి. ఇప్పుడు ఇందాడు మాట్లాడుతూ ఎవరో పొలిటికల్ ఆయన, నాకు సంబంధమే లేదు, ఎక్కడి నుంచో తెచ్చి నన్ను విమర్శిస్తే ఒక అభిమాని. నిజంగా కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలే మంచిని మాట్లాడతాయి. దీని మీద మీ స్పందన ఏంటి? వారి హృదయంలోంచి వచ్చిన మాట అది. ఎందుకంటే ఒక వ్యక్తి లేకపోతే ఒక సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకళ్ళు ఏదో ఒక విమర్శ కారణంగా ఒక డిప్రెషన్కి లోనవుతాం. ఎందుకంటే మేమందరం డబ్బులు సంపాదించుకునేది వేరే, కానీ డబ్బులు సంపాదించుకునేటప్పుడు కూడా మా సేవా కార్యక్రమాలు కొంతమంది ఎవరు అడగకుండానే చేస్తారు. అలాంటిది చిరంజీవి గారు ఎవరో అడగకుండా ఎన్నో వందల కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడినప్పుడు కొంత బాధ కలిగించింది. ఆ బాధని ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడు స్పందించరు. ఎందుకంటే దిగమింగుకొని లోపల బాధపడతారు, లేకపోతే సరే ఎవరో వాళ్ళు అన్నారులే అని వదిలేసుకుంటాం. కానీ గొప్పతనం ఏంటంటే వీరు మాట్లాడకపోయినా కానీ వీరి ద్వారా సహాయం పొందిన వారు కానీ వీరి అభిమానులు కానీ వారు స్పందించడం అనేది చాలా గొప్పతనం. సో ఆ ఎగ్జాంపుల్ ఆయన ఇవాళ వేదిక మీద పంచుకున్నారు. నిజంగా ఎవరైతే ఆ మాతృమూర్తి ఉన్నారో వారు వారి సొంత దీంతో స్పందించారు. ఎందుకంటే వారి బిడ్డని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కాపాడింది కాబట్టి ఎవరో ఆయన్ని తిడుతుంటే తట్టుకోలేక ఆమె స్పందించారు. కాబట్టి ఇది ఒక మానవ సహజం. సో అందుట్లో చిరంజీవి గారు ఏదైనా బాధలు పడుతూ ఉంటాము, పై హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. సో వారి ఇవాళ ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది
ప్రాణాలు కాపాడాము, ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడ్డారని చెప్పడం తప్పితే రాజకీయం చేయటము లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడటం కాదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. సహాయం చేసి సహాయం పొందిన వాళ్ళే మర్చిపోయే రోజులు విశ్వాసఘాతకులు అంటారు వాళ్ళని. ఇప్పుడు కరోనా టైంలో సినిమా కార్మికులతో సమానంగా సినిమా జర్నలిస్టులు కూడా నా కార్మికులే అని చెప్పి మా అందరికీ ఆ కరోనా కిట్స్ ఇచ్చిన మహా హృదయ నేత చిరంజీవి గారు. ఇలాంటి ఆయన్ని విమర్శించిన వాళ్ళే ఏమనుకోవాలి, ఇంకా వాళ్ళ ఇష్టం అనుకోవాలి. మీరు అన్న మాటకి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఒక్కసారి మేము చిరంజీవి గారు కానీ మేము కానీ సహాయం అనేది చేసినప్పుడు ప్రతి సహాయం కానీ కృతజ్ఞతలు కానీ ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే మా హృదయ స్పందనతో మేము ఏదైనా కార్యక్రమం చేస్తాము. దానికి అవతల వారు స్పందిస్తారా మర్చిపోతారా అనేది వారి వ్యక్తిగత విషయం. ఎందుకంటే ఏ పని చేసినా కానీ ఏదో ఆశించి చేయటం అనేది మా ఇద్దరికీ లేదు. మీరు కరోనా అన్నారు కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తాను. కరోనా సమయంలో కొన్ని వేల మంది చనిపోయారు. దాదాపు 4,000 మందిని మా మహాప్రస్థానంలో కుటుంబాల్లో భర్త కానీ భార్య కానీ బిడ్డ కానీ శ్మశానానికి వచ్చి దాన సంస్కారాలు చేయటానికి భయపడిన రోజుల్లో మరి ఫినిక్స్ ఫౌండేషన్ ద్వారా 4,000 మందికి పైగా మా సిబ్బంది వెళ్ళి హాస్పిటల్స్ నుంచి బాడీలు తీసుకొచ్చి మేము దాన సంస్కారాలు చేసి యాషెస్ దాచిపెట్టాం. సో ఇవన్నీ ఎవరు చనిపోయారు ఎవరు అనేది మాకు తెలియదు, కానీ మేము చేయాల్సిన కార్యక్రమం చేసాం. ఎవరో మమ్మల్ని గుర్తిస్తారని లేకపోతే మాకేదో పబ్లిసిటీ కావాలని ఏ రోజు చేయం. సో ఇవన్నీ మానవ సహజాలు. సో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మీరు చెప్పిన మాట చాలా పెద్దది, విశ్వాసఘాతకం. అవన్నీ మానవులు లైఫ్ గోస్ ఆన్ ముందుకు వెళ్తూ ఉంటాము కాబట్టి వాటి గురించి మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు, స్పందించక్కర్లేదు. సార్ మీ మాటకు అడ్డొచ్చాను. మిమ్మల్ని కానీ చిరంజీవి గారు లాంటి ఉన్నతమైన వాళ్ళని 2 చేతులు జోడించి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కానీ మీ మీదే విమర్శలు చేస్తే ఎందుకురా ఎంత చేసినా వీళ్ళు ఏదోటి అంటారనే మీ మనసుకు ఏదన్నా అనుకుని మానేస్తే ఎవరు నష్టపోతారు సార్? అంటే కొన్ని సందర్భాల్లో ఆ ఆలోచనలు కూడా వస్తాయి. బట్ అవన్నీ అధిగమించిపోతేనే మానవ జీవితం. లేకపోతే ఏముంది, జీవితమే లేదు. మేము కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు లేకపోతే ఇంకోళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో మన దేశంలో కొన్ని లక్షల మంది దాతృత్వ హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకళ్ళు వస్తారు. చిరంజీవి సురేషే రాక్కర్లేదు దీనికి. సో అది దాని గురించి పెద్ద వరి అవ్వక్కర్లేదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.